హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముందుగా మీకు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 67. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి అతన్ని భుజంపై చెయ్యి వేసి, ఆగు, నువ్వు వేరే ఊరు వెళ్తున్నావు, అందుకని ఇక్కడ ఉన్న అందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పాల్సింది పోయి ఒక అంజలి కోసం మాత్రమే జాగ్రత్తలు చెప్తున్నావంటే? ఆమె శత్రువులు అంజలికి దగ్గరలో ఉన్నారా? వాళ్ళకి అంజలి ఎక్కడ ఉందో తెలుసా? ఆమె కోసం వాళ్ళు వెతుక్కుంటూ వస్తారా అని గతరాత్రి సంఘటన గుర్చిన భయంతో అడిగాడు అభిరామ్. విక్రమ్కి ఖచ్చితంగా తెలుసు, భూపతికి ఇంకా సురేంద్రకి అంజలియే శశిమేఘన అని తెలీదు, తెలిసేందుకు అవకాశం కూడా లేదు అని ఆ నమ్మకంతోనే అభిరామ్కి అసలు విషయం చెప్పకుండా భైరవపురం వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. విక్రమ్ నవ్వుతూ, అరే ఏదో క్యాజువల్ గా చెప్పానంతే, నువ్వు భయపడ్డట్టు ఆమె కోసం ఎవరికీ తెలీదు, రాజేష్కి కూడా లాకెట్ ఎవరితో చెప్పలేదు, ఒకవేళ రాజేష్ ద్వారా అంజలి కోసం తెలుసుకునే అవకాశం కూడా లేదు అని నమ్మకంగా చెప్పి, ఎందుకైనా మంచిది, ఆమె కోసం జాగ్రత్తలు తీసుకో, మంచిది అని చెప్తున్నా, అసలే అల్లరి పిల్ల కదా, ఒక పట్టాన మాట వినదు అని చెప్పి అభిలో భయాన్ని దూరం చేశాడు విక్రమ్. అభి కాస్త ఊపిరి తీసుకొని, విక్రమ్ అంత నమ్మకంగా చెప్తున్నాడు అంజలి కోసం ఎవరికీ తెలియదని, అదే నిజమైతే నిన్న అంజలి రూంలోకి వచ్చిన వ్యక్తి ఎవరు అని ఆలోచనలో పడి విక్రమ్ పిలుపుతో స్పృహలోకొచ్చి, సరే పద అని అతనితో కలిసి హాల్లోకొచ్చాడు. అక్కడికి అంజలి, అక్షిత కాఫీతో వచ్చారు. అంతా కాఫీ తాగాక లలిత గారు అడిగారు, సునీత్ ఎక్కడుంది అని. అంజలి కాస్త కంగారుగా చూస్తూ, అమ్మా అని. సారీ మేడం, సునీతకి కాస్త తలనొప్పి ఉందని చెప్పి లోపల నిద్రపోతున్నట్టుంది అని చెప్పింది. లలిత గారు విక్రమ్ వైపు చూసి, సునీతకి నీ క్యాంపు కోసం చెప్పినట్టున్నావు, అలిగి పడుకుంది కాబోలు, వెళ్ళు అని చెప్పి, అక్కి నువ్వు అన్నయ్య కలిసి రండి, నేను డాడీ ఇంటికి వెళ్ళిపోతాం, రేపటి కోసం మీ అన్నయ్యకి కొన్ని వంటలు వండాలి, అలాగే కొన్ని పచ్చళ్ళు ప్యాక్ చేయాలి, అక్కడ ఫుడ్ అది దొరుకుతుందో లేదో అని చెప్పి ఇంక అక్కడ వాళ్ళని ఎక్కువ విసిగించకుండా మూర్తి గారితో కలిసి వెళ్ళిపోయారు. లలిత గారు వెళ్లిపోయాక అంజలి కాస్త నార్మల్ గా ఊపిరాడింది. ఆమె విక్రమ్కి దగ్గరగా వచ్చి కూర్చుంది. వాళ్ళకి కాస్త దూరంలో కూర్చొని ఉన్నారు అభిరామ్ ఇంకా అక్షిత. అక్షిత అభిరామ్తో ఏదో సైట్ విషయం మాట్లాడుతూ అతనికి కాస్త దగ్గరగా కూర్చొనుంది. ఆమె పెట్టబోయే ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీ కోసం అక్కి ఎంతో సీరియస్ గా డిస్కస్ చేస్తూ ఉంది. వాళ్ళ మాటలు అంజలి ఉన్న చోటికి వినిపించడం లేదు, కానీ ఏదో సీరియస్ మ్యాటర్ కోసం మాట్లాడుకుంటున్నారని అర్థమవుతుంది. అంజలికి కాస్త బాధ అనిపించింది. అంతలో ఆమె మనసుని కంట్రోల్ చేసుకొని, వాళ్ళెప్పుడూ అలా చేరువుగా ఉండాలి, అప్పుడే ఆ జంటకు అందం అనుకొని విక్రమ్ వైపు చూసి, ఏంటి అన్నయ్య మీరు సడన్ గా ప్రయాణం పెట్టుకున్నారు, ఎక్కడికి, ఎందుకో చెప్పను అంటున్నారు, నాకెందుకో కంగారుగా భయంగా ఉంది అని ఆవేదన పడుతూ అడిగింది అంజలి. విక్రమ్ నవ్వుతూ ఆమె తలపై చేయి వేసి ఎంతో ఆత్మీయంగా చూస్తూ, అంజలి నీ త్వరగా వచ్చేస్తాన్రా, వెళ్ళాలి, తప్పదు, డ్యూటీ కదా, నువ్వు కంగారు పడకుండా ఉండాలి, ఇంకెంతో జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మంచిదాని అంజలి, నీలాగే నీ చుట్టూ ఉన్నవాళ్ళుంటారు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మంచితనం, అమాయకత్వం కొన్నిసార్లు మనల్ని మోసం చేయొచ్చు, నిజాన్ని తిప్పి చూపించి అబద్ధాన్ని నిజం చేసేలా వలపన్నచ్చు, ఎప్పుడు ఆచూతూచి అడుగు వేయాలి, అర్థమైందా? అంజలి విక్రమ్ వైపు అయోమయంగా చూస్తూ, అర్థం కాలేదు, ఎందుకు ఇదంతా చెప్తున్నావు అని అడిగింది అంజలి. విక్రమ్ గొంతు సరిచేసుకొని, నీ మంచి కోరేవాణ్ణి కాబట్టి, నీకు కొద్ది రోజులు దూరంగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, అంతే. ఏంటి, ఉంటావు కదా అంజలి? అంజలి అతని కళ్ళలో ఆమె కోసం కంగారు పడ్డం చూసింది. అందుకే ఇంకేం ప్రశ్నలు వేయకుండా ఉంటానన్నయ్య అని చెప్పింది. విక్రమ్ నిట్టూర్చి, ఇదిగో నీ ఫోన్, పొరపాటున నా ఫోన్ అనుకొని తీసుకువెళ్లాను అని ఆమె చేతికి అందించాడు. విక్రమ్ ఆ ఫోన్లో ట్రాకింగ్ ఫిక్స్ చేశాడు.
అంజలి మొబైల్ స్విచ్ ఆఫ్ అయినా కూడా ఆమె ఎక్కడ ఉందో అతని సిబ్బందికి తెలిసిపోతుంది. అంతేకాకుండా అతను అనుమానిస్తున్న నెంబర్స్ ని కూడా ట్రేస్ చేసేలా అరేంజ్మెంట్స్ చేశాడు. అంజలిని సురేంద్ర ఏ విధంగా కమ్యూనికేట్ చేసినా అతనికి అలాగే అతని బృందానికి తెలిసేలా సెట్ చేశాడు విక్రమ్. అంజలి నవ్వుతూ, ఈ ఫోన్ మీ దగ్గరుందా అని నవ్వుతూ అందుకొని, హలో బ్రదర్, లోపల మీ మేడం అలిగున్నారు, వెళ్ళి ఆవిడ సంగతి చూడండి, నేను వంట పని చూస్తా, ఈరోజు మీరు అక్కయ్య ఇక్కడే భోజనం చేయాలి అని చెప్పి కిచెన్ వైపు వెళ్ళింది అంజలి. విక్రమ్ నవ్వుకుంటూ సునీత అనుకొని ఆమె గదిలోకి వెళ్ళాడు. అంజలి అన్నట్టే సునీత అలిగి నిద్రపోతున్నట్టు కనిపించింది. విక్రమ్ నవ్వుతూ, మేడం చాలా కోపంగా ఉన్నట్టున్నారు, అంతా అలకే, నేనొచ్చి ఇంతసేపు అయితే కనీసం మీ దర్శన భాగ్యం కూడా ప్రసాదించలేదు అని ఆమెను దగ్గరగా వెళ్లి బెడ్ పై కూర్చుంటూ సునీత నుదుటిపై చెయ్యి వేయబోయాడు. అంతే, సునీత చివ్వున లేచి కూర్చొని విక్రమ్కి దూరంగా జరిగింది. విక్రమ్ కాస్త కంగారు పడి ఆమె వైపు ప్రేమగా చూస్తూ, ఏమైందిరా, నా మీద కోపం వచ్చిందా? నిన్ను కలవకుండా వెళ్ళిపోయానని కోపం తెచ్చుకున్నావా? నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా, అలాంటిది నిన్ను కలవకుండా వెళ్ళిపోయానంటే నేనున్న పరిస్థితి ఎలా ఉన్నానో నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాన్రా. సారీ, నిన్ను బాధ పెట్టుంటే అని ఆమెకు చేరువగా వెళ్ళి సునీత చెంపలపై చెయ్యి వేయబోయాడు. కాని అతను సునీత కళ్ళలో కోపం చూసి ఆ ప్రయత్నం మానుకొని లేచి నిల్చున్నాడు. సునీత మనసంతా కల్లోలంగా ఉంది. అందుకే ఆమె సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంది. సునీత వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ ఆమె బెడ్ పై నుంచి లేచి విక్రమ్కి కాస్త దూరంగా నిల్చొని తను తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయం చెప్పాలనుకుంది. విక్రమ్ సునీతలో అంత కోపం గమనించి ఏదో పొరపాటు జరిగిందనుకుంటూ ఆమెకు దగ్గరగా వెళ్తూ ఎంతో ఆత్మీయంగా, ఏమైందిరా, ఇంత కోపం ఎందుకు? ముందెప్పుడు నీలో చూడలేదు, సారీ చెప్పాగా, అర్థం చేసుకో ప్లీజ్ అని వేడుకోలుగా చెప్తూ ఆమెను హగ్ చేసుకోబోయాడు. కాని సునీత 2 అడుగులు వెనక్కి వేసింది. విక్రమ్ మనసు చివుక్కుమంది. అతనికి సునీత అంటే ఇష్టం అన్న మాట చాలా చిన్నది, పిచ్చి అని చెప్పచ్చు. ఆమె కోసం విక్రమ్ ఎంతలా ఆరాట పడుతున్నాడో వేరేగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఆమె అతన్ని దూరం పెట్టడం విక్రమ్ తట్టుకోలేకపోయాడు. అందుకే భయం నిండిన కంఠంతో, సునీత ఏంటిది, ఎందుకు ఈ కోపం, నిన్న మీట్ అవ్వనందుకేనా అని కాస్త భయంగా అడిగాడు విక్రమ్. సునీత వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ, చాలు విక్రమ్ గారు, ఇక చాలు, నాకు ఓపిక లేదు, ఏదో నాపై ప్రేమున్నట్టు నటించకండి ప్లీజ్, నేను భరించలేను. మీకు నా గురించి తెలుసు, నాకు మోసం చేసేవాళ్ళంటే అసహ్యం. తమ తల్లిదండ్రుల విషయంలో పొరపాటు చేశారని నాకు అన్నవాళ్లని వదిలిపెట్టి బ్రతుకుతున్న దాన్ని, అలాంటిది నేను ప్రేమించిన వ్యక్తే నన్ను మోసం చేస్తున్నాడని తెలిస్తే తట్టుకుంటాననుకున్నారా? విక్రమ్ సునీత మాటలు అర్థం కానట్టు చూస్తూ, నేను నిన్ను మోసం చేస్తున్నానా అని కంగారుగా అడిగి ఆమెకు దగ్గరగా వెళ్లి సునీత పర్మిషన్ ఇవ్వకపోయినా అతని బలాన్ని ఉపయోగించి ఆమెను గుండెకు హత్తుకొని అతని ఆవేదన చెప్పుకొచ్చాడు. లేదురా, నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను, చెయ్యలేను, అలా మాట్లాడకు, నా గుండె ఆగిపోతుంది అని వేడుకోలుగా అప్పటికే ఎంతో అలసిపోయిన మనసుని మరింత బాధకు గురిచేస్తున్న సునీతని అపార్థం చేసుకోవద్దని వేడుకుంటూ ఉన్నాడు విక్రమ్. సునీత అతన్ని విదిలించుకొట్టి, ప్లీజ్ నాకు దూరంగా ఉండండి, నన్ను మరింత పిచ్చిదాన్ని చేయకండి, ఇంక చాలు, నేను అమెరికా వెళ్ళిపోతాను, ఇంకా ఈ పెళ్లి జరగదు అని ఇక్కడితో ఆపేయండి, మీకు నాకు సెట్ అవ్వదని ఖచ్చితంగా చెప్పింది సునీత. విక్రమ్ కంగారుపడి, ఏమన్నావు, మళ్ళీ చెప్పు అని ఆమె కళ్ళలోకి సూటిగా చూసి అడిగాడు. సునీత గొంత ఆరిపోతుంది. విక్రమ్తో అంత ఘోరంగా మాట్లాడడం ఆమెకే కష్టంగా ఉంది. సునీత విక్రమ్ వైపు చూడలేక మొహం తిప్పుకొని, చెప్తే అర్థం కాదా, ఇంక పెళ్లి జరగదు, నేను మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నా, వాళ్ళు పొరపాటు చేశారు, మీలో మోసం చేయలేదు, మోసం చేసే వాళ్ళకంటే పొరపాటు చేసిన వాళ్ళనే క్షమించగలగాలి, నేను వెళ్ళిపోతాను అని ఆవేశంగా కబోర్డ్లో బట్టలు బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయబోయింది. అంతే, విక్రమ్కి అర్థమైపోయింది ఏదో పొరపాటు జరిగిందని. ఆ మంతం ఆమెను అతని అదుపులోకి తీసుకొని
ఏది నా కళ్ళలోకి చూసి చెప్పు, నేను నిన్ను మోసం చేయగలనా అని బాధగా నీళ్లు నిండిన కళ్ళతో అడిగాడు. సునీత ఏడుస్తూ వదలండి అని ఆమె బలమంతా ఉపయోగించి అతని నుంచి వేరుపడాలని ప్రయత్నించింది. కాని విక్రమ్ బలం ముందు ఆమె ఎంత? ఇంక ఓపిక లేనట్టు అతని వైపు చూసి, చేశారు, నన్ను మోసం చేశారు, నా నుంచి అన్ని నిజాలు దాచారు, మీలో నిజాయితీ లేదు, అంతా మోసం కుట్ర అని అరుస్తూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంది ఆమె. విక్రమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె కోపాన్ని భరించలేని వాడిలా, ఆమె మనసు తెలిసిన వాడై ఆమెను కంట్రోల్ చేసేందుకు గబాలన ఆమె పెదవులు అందుకొని అతని పెదవులతో ఎంతో బలంగా ముద్దు పెట్టుకున్నాడు. సునీత విక్రమ్ చర్యకి బిగుసుకుపోయి అంతవరకు చేసిన గొడవ ఒక్కసారిగా ఆపేసి అలాగే ఫ్రీజ్ అయిపోయినట్టు ఉండిపోయింది. విక్రమ్ ఆమెలో ఆవేశం తగ్గినంత వరకు అతన్ని బలాన్ని ఉపయోగించి ఆమెను ముద్దాడుతూనే ఉన్నాడు. సునీత ఇంకా పోరాడలేను, నా వల్ల కాదన్నట్టు నీరసించిపోయి అతని బలానికి ఓటమి నాదే అన్నట్టు కన్నీళ్లు కార్చింది. విక్రమ్ ఆమెలో ఆవేశం తగ్గిందనిపించాక ఆమెను విడిచిపెట్టి ఆమెకి దూరంగా జరిగి నిల్చొని ఆమె కళ్ళలోకి చూస్తూ అరిచినట్టు చెప్పాడు. ఎక్కడికి వెళ్తావు? చంపేస్తాను. ఏమన్నావు? పెళ్లి జరగదనా? హే, అసలు పెళ్లి జరగడం ఏంటి? ఎప్పుడో జరిగిపోయింది మన పెళ్లి. మానసికంగా నా భార్యగా, నిన్ను నేను భర్తగా, నువ్వు నన్ను ఎప్పుడో వివాహం చేసుకున్నాం. మాంగళ్యంకి బదులు మన ఇద్దరి రూపాలని జత చేసిన ఆ లాకెట్ నా చేతులతో నీ మెడలో వేశాను. ఆ క్షణమే నువ్వు నా సొంతమయ్యావు, నా భార్యవయ్యావు. ఇంకే పెళ్లి ఆర్భాటం అంతా మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అంతే. అర్థమైందా? వెళ్ళిపోతుందంట. ఇక్కడికి వెళ్ళనిచ్చేదెవరో, చంపేస్తాను. పిచ్చి మాటలు మాట్లాడావంటే అని ఆవేశపడుతూ అతని మనసు పడుతున్న ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అరిచాడు విక్రమ్. అతను ఆవేదనగా చెప్తున్నాడు, నువ్వు దూరం అయితే నేను బ్రతకలేనే, అది నీకు తెలుసు. అలాంటి నన్ను వదిలేసి ఎక్కడికి పోతావుహా? అయినా నేను నిన్ను మోసం చేయడం ఏంటి? కలలో కూడా జరగని మాట అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె వైపు చూశాడు. సునీత విక్రమ్ మాటలకి చలిస్తున్నా అతని కన్నీళ్లు చూడలేక అమాంతం అతన్ని హక్ చేసుకోవాలనిపిస్తున్నా ఆమె మనసు పడుతున్న ఆవేదన అతనికి తెలియచేయకుండా కోపంగా చూస్తూ, మోసం చేయలేదా? మీరు నా దగ్గర ఏం దాచలేదా? విక్రమ్ లేదు అన్నట్టు చూశాడు. సునీత అతని వైపు కోపంగా చూస్తూ, విక్రమ్ గారు, నిజమైన ప్రేమకు పునాది ఏంటో తెలుసా? నమ్మకం. మనం ప్రేమించిన వాళ్ళు మన దగ్గర ఏది దాచరని విశ్వాసం ఉంటేనే ఆ ప్రేమలో బలం ఉంటుంది. లేదంటే ఆ ప్రేమ నిలబడదు, బలపడదు. మీరు నా నుంచి చాలా నిజాలు దాచారు అని ఏడ్చిందామె. విక్రమ్ ఆమె వైపు విన్నవిస్తున్నట్టు చూస్తూ, సునీత, నువ్వు పొరపాటు పడుతున్నావురా. ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు నేను చేసిన మోసం ఏంటో చెప్పు అని వేడుకుంటూ అడిగాడు విక్రమ్. సునీత అతని వైపు కోపంగా చూస్తూ ఉదయం జరిగిన విషయం చెప్పుకొచ్చింది. ఉదయం అభిరామ్ అంజలితో దారుణంగా మాట్లాడాడు. నువ్వు నా రూమ్లో ఉండాలి, నా మాటకి కట్టుబడి ఉండాలి. ఇది నా ఆర్డర్. నా సంగతి తెలుసుగా. నేను అనుకున్నది సాధించేందుకు ఏం చేయడానికైనా వెనకాడను అని నీకు బాగా తెలుసుగా అని అన్నాడు. అతను అంజలిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అతని మాట వినకపోతే ఏం చేయడానికైనా వెనకాడనని అంజలిని ఎంతగానో బెదిరించాడు. అతని మాటలు విన్న నేనే భయపడ్డాను. ఇంక అంజలి భయపడదా? అభి అలా అంజలిని బెదిరించి వెళ్ళాక అంజలి ఒక్కతే కూర్చొని ఏడ్చింది. అభి మాట వినకపోతే సునీత పెళ్లి జరగదు, నో, అలా జరగడానికి వీల్లేదని ఏడుస్తూ అంజలి అభిరామ్ గదిలోకి తన థింగ్స్ అరేంజ్ చేసి పెట్టుకుంది. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా అభి అంజలిని బెదిరిస్తున్నాడు. ఎందుకు? అతని మాట వినకపోతే మన పెళ్లి జరగదు అంటే ఈ బ్లాక్మెయిల్లో మీకు భాగం ఉందా? లేకపోతే అతను వద్దు అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవడం మానేస్తారా? నాకు తెలిసి అభిరామ్ మీ దగ్గర ఏమి దాచడు. అంటే విషయం ఏంటో మీకు తెలుసు, కానీ నాతో చెప్పలేదు. నన్ను మోసం చేస్తున్నారు, అంజలిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తాళమేకు అంతా మోసం. నేను భరించలేకపోతున్నాను. నేను ప్రాణంగా ప్రేమించిన మీరు, మీ వాళ్ళు మోసం చేస్తుంటే తట్టుకోలేక వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఏం తప్ప?
నేను అంజలిని కూడా నా వెంట తీసుకుని పోతా. మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టను అని ఆమె గుండెల్లో రగిలిపోతున్న అగ్నిని వెళ్లబుచ్చుకుందామె. విక్రమ్కి అర్థమైపోయింది సునీతకు వాస్తవం చెప్పాల్సిన సమయం వచ్చిందనుకొని అతనిలో కలిగిన ఆవేశం, భయం అన్ని విడిచిపెట్టి గట్టిగా ఊపిరి తీసుకొని, సరే అలాగే వెళ్ళిపోదువు, కానీ వెళ్లే ముందు నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వు. నీకు అసలు జరిగిందంతా చెప్తాను. నేను చెప్పింది విన్నాక కూడా నీకు వెళ్ళిపోవాలనిపిస్తే నేను నిన్ను ఆపను, కానీ నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వు ప్లీజ్ అని వేడుకున్నాడు అతను. విక్రమ్ అలా బాధగా చూస్తుంటే తట్టుకోలేకపోయింది సునీత. ఎంత కోపం, బాధ ఉందో అంతకు మించిన ప్రేమ అతని మీద ఉంది ఆమెకు. అందుకే కాస్త కంట్రోల్ అయ్యి చెప్పండి, ఏం చెప్తారో అని అడిగింది. విక్రమ్ ఆమెకు దగ్గరగా వెళ్లి ఆమె చెయ్యందుకొని, ఐఎమ్ సారీ సునీత, నేను నీ దగ్గర ఒక నిజం దాచాను. నిన్ను మోసం చేయాలని కాదు. అసలు నిజం చెప్తే ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావు అని, అంతే. ఇంతవరకు వచ్చాక ఇంక నీ దగ్గర నిజం దాచడం అనవసరం, అందుకే చెప్తున్నా. అంజలి కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తిని యాక్సిడెంట్ నుంచి కాపాడింది, గుర్తుందా? ఆ వ్యక్తి ఎవరో కాదు అని ఆమె కళ్ళలోకి చూశాడు. సునీత అనుమానంగా చూస్తూ ఎవరు అని అడిగింది. విక్రమ్ గట్టిగా ఊపిరి తీసుకొని చెప్పాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, మా మావయ్య వినోద్ గారు అని చెప్పాడు. అంతే. సునీత అదిరిపడింది. వాట్? అంజలి కాపాడింది వినోద్ గారినా? విక్రమ్ దిగాలుగా చూస్తూ అవును, అంజలి కాపాడింది మావయ్యని. సునీత కంగారుగా చూస్తూ, అయితే ఆ విషయం అంజలి ఎందుకు చెప్పలేదు? వినోద్ గారైనా ఎందుకు చెప్పలేదు అని కంగారుగా అడిగింది. చెప్తాను. అసలేం జరిగిందంటే, అంజలి నా రోజు రోడ్డుపై అవమానించి సహాయం అడిగితే చేయకుండా అంజలిని అవమానించి వెళ్లిపోయింది వేరెవరో కాదు, అది మన అభిరామే. ఆ మాట విన్న సునీత ఉలిక్కి పడింది. అవును సునీత అని అభి అంజలి గొడవ నుంచి ఈ రోజు వరకు జరిగిందంతా దాచకుండా చెప్పాడు. చూడు సునీత, అభి అంజలి విషయంలో అలా ప్రవర్తించడానికి కారణం ఆమెపై ఉన్న ప్రేమ. ఎక్కడ తనకి దూరం అయిపోతుందేమో అని ముష్టిని అడ్డం పెట్టుకొని అగ్రిమెంట్ రాయించుకున్నాడు. ఆమెను తన చెంత ఉండేలా చేయించుకున్నాడు. అనుక్షణం ఆమె కోసం తప్పిస్తున్నాడు. కాని అంజలి మనసులో మాత్రం అభికి ఇంత కూడా చోటు లేదు. అభి చేసిన తప్పునే గుర్తు పెట్టుకొని వాడిని బాధ పెడుతూ వాడికి దూరంగా ఉంది. అంజలి ఇక్కడే ఉండాలని, ఆమె ఇక్కడ లేకపోతే మళ్ళీ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అనగాని అభి చెప్పినట్టు వింటూ ఉంది అని అంతా వివరంగా చెప్పి, నీకు ఈ విషయం చెప్తే నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావు అని భయం, అందుకే నీకు విషయం చెప్పలేదు, అంతే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు అని ఆమె ముందు మోకరిల్లి, సునీత నన్ను వదిలి వెళ్ళిపోతూ నేను అని బాధగా అతని మాటలు తడబడుతున్నాయి. సునీతకి విషయం అర్థమైంది. అంజలిపై అభిరామ్కి ఎంతో ప్రేముంది. అంజలి మొండితనంతో ఎక్కడ దూరం అవుతుందో అని ఇలా ఆమెను బ్లాక్మెయిల్ చేశాడని అర్థం చేసుకుని ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసి పరుగు పెడుతూ వచ్చి, విక్రమ్ గారు, ఐఎమ్ సారీ అని అతన్ని గట్టిగా హత్తుకుంది. విక్రమ్ గుండె ఇప్పుడు నార్మల్ గా కొట్టుకుంటుంది. ఆమెను బలంగా చుట్టేసి, ఇప్పుడు చెప్పు, వెళ్ళిపోతావా? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా అని అడిగాడు అతను. సునీత అతన్ని మరింత గట్టిగా హత్తుకొని, వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నన్ను క్షమించు ప్లీజ్ అని అతన్ని హత్తుకొని, ఇంకెప్పుడు మన మధ్య పొరపాట్లు ఉండకూడదు అని అతను ఆమెను నెమ్మది చేసి కూర్చోబెట్టి రాజేష్ కోసం చెప్పాడు. అతను చికిత్స నిమిత్తం అమెరికాలో ఉన్నట్టు కూడా చెప్పాడు. అలాగే ఆ రాజేష్ అక్షితకి ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా చెప్పి తను అంజలికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి వెళ్లబోతున్నట్టు చెప్పాడు. సునీతకి ఇప్పుడు అన్ని వివరాలు తెలిసాయి. ఆమె విక్రమ్ని, అభిరామ్ని ఎంత అపార్థం చేసుకున్నదంతా అర్థం చేసుకొని అతనికి క్షమాపణ చెప్పింది. విక్రమ్ ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని చిన్నగా నిట్టూడ్చి, ఎంత భయపెట్టేశావురా అని చెప్పి ఆమెను ఒక మాట ఇవ్వమన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంజలికి అభిరామ్ ప్రేమ సంగతి చెప్పకూడదు. ఆమెకేమాత్రం అనుమానం వచ్చినా అభి ఆమె క్షేమం కోసం అగ్రిమెంట్ డ్రామా ఆడుతున్నాడని తెలిసినా ఇక్కడ క్షణం కూడా ఉండదు. సమయం వచ్చినప్పుడు అభిరామ్ తన ప్రేమను తెలియచేస్తాడు. అంతవరకు నువ్వు మాత్రం నోరు జారకు. ఇన్నాళ్ల కష్టం వృధా అయిపోతుంది అని చెప్పి ఆమెను నార్మల్ స్టేజ్కి తెచ్చాడు. సునీత్ అంతా అర్థం చేసుకుని, అంటే అభికి అంజలి అంటే ఇష్టం, అక్షితకి రాజేష్ అంటే ఇష్టం అన్నమాట. ఇంకేం, మా అంజలికి అభి పెళ్లి తప్పకుండా జరుగుతుంది.
నేను నాకు తెలిసిన విషయాలు ఏవి కూడా అంజలి దగ్గర మాట్లాడను అని మాటిచ్చింది సునీత. విక్రమ్ కాసేపు ఆమె కౌగిల్లో ఉండి కాస్త రిలీఫ్ అయి చెప్పాడు. రేపు ఉదయం పయనం మొదలు పెట్టబోతున్నా. తిరిగి వచ్చే వరకు అంజలి విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండి అసలు అంజలి మనసులో అభిరామ్ స్థానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయమని, ఇంక తను వెళ్లాలని చెప్పి ఆమెను గట్టిగా పట్టుకొని తనివి తీర ఒకసారి చూసుకొని, ఇంకెప్పుడు ఇలా నన్ను వదిలి వెళ్ళిపోతానకు, నేను తట్టుకోలేను అని చెప్పాడు విక్రమ్. సునీత అతని మనసు నిజం తెలుసుకోకుండా బాధ పెట్టినందుకు క్షమాపణ చెప్పి, నా ప్రాణం పోయే వరకు మీతోనే ఉంటాను ప్రామిస్ అని మాటిచ్చింది. విక్రమ్కి ఇప్పుడు శక్తి వచ్చింది. చిన్నగా నవ్వి థ్యాంక్స్ అన్నాడు. ఇద్దరు కలిసి బయటకు వచ్చారు. వాళ్ళ కోసం అంజలి డిన్నర్ రెడీ చేసి పెట్టింది. అక్కడికి ముష్టి కూడా వచ్చాడు. అంతా కలిసి భోజనాలు చేశారు. ఆ తర్వాత విక్రమ్ అందరికీ జాగ్రత్తలు చెప్పి, ముష్టిని కూడా ప్రసాద్ విషయంలో జాగ్రత్త వహించమని చెప్పి, అభికి మాత్రం ఏమీ చెప్పొద్దని ఆజ్ఞ వేశాడు విక్రమ్. విక్రమ్ అక్షితను వెంట పెట్టుకుని వెనుతిరిగాడు. సునీత కళ్ళతో ఇంకోసారి సారీ అని చెప్పి తనివి తీరా అతన్ని చూసుకుంటూ బాయ్ చెప్పింది. అంజలి విక్రమ్ ఎందుకోసం వెళ్తున్నాడో తెలియకపోయినా అన్నయ్య క్షేమంగా వెళ్లి లాభంగా రండని చెయ్యి ఊపింది. అక్కడ ఉన్న అందరికీ అంజలి కోసం అతను వెళ్తున్నట్టు తెలుసు, ఒక అంజలికి తప్ప. అభిరామ్ విక్రమ్కి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. విక్రమ్ నవ్వుతూ అందరికీ బాయ్ చెప్పి కారు స్టార్ట్ చేశాడు. ఆ కారు కనుమరుగైనంత వరకు అంతా మెయిన్ గేట్ దగ్గరే నిలబడి చూస్తూ ఉండిపోయారు. వచ్చాడా మరుసటి రోజు విక్రమ్ ప్రయాణం. ఆ ప్రయాణం అతనికి ఎన్ని పాఠాలు నేర్పానో వేచి చూడాలి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.